హలో ఫ్రెండ్స్, రైనీ సీజన్లో గులాబీ మొక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మాలతి, వెల్కమ్ టు మాలతి గార్డెన్. ఈ గులాబీ మొక్కలను నేను ఫిబ్రవరిలో నాటాను. నాటేటప్పుడే మాగిన జంతువుల ఎరువులను వాడాను. ఎరువులు వేసి 4 months అవుతుంది కదా. ఈ సీజన్లో ప్రూనింగ్ చేసుకొని కాస్త ఎరువులు వేసుకుందాం. రైనీ సీజన్లో ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రూనింగ్ చేసుకుందాం. ఎక్కడైతే ఆకు ముడతా ఉంటుందో, డ్రై లీవ్స్ ఉంటాయో వాటన్నిటి కూడా చెట్టు నుంచి తీసేయాలి. అన్నిటి కూడా కాస్త ఫీడింగ్ చేసేద్దాం. గులాబీలకు అవసరమైన ఏవైతే ఇంట్లో నుంచి వచ్చే వేస్టేజ్ ఉందో వాటిని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను కలెక్ట్ చేసుకునే కొన్ని కనిపిస్తున్నాయి మీకు. కొన్ని రకాల పండ్ల తొక్కలు, నేను తర్వాత టీ పొడి, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో టీ పొడి, పళ్ళ తొక్కలు, అరటి తొక్కలు, తర్వాత ఆరెంజ్ తొక్కలు, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయి. వీటన్నిటి కూడా అన్ని ప్లాంట్స్కి కాస్త ఫీడింగ్ చేసేద్దాం. చెట్టు గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలండి. అసలు ఇది నాటు రకము, మనకు వైట్ కలర్లో ఫ్లవర్ వస్తుంది. ఈరోజు ఫ్లవర్ లేదు. దీన్ని నేను ప్రూనింగ్ చేసేసాను కాబట్టి కొత్తగా చిగురులు వస్తున్నాయి చూడండి. ఇది నాటు రకం అన్నాను కదా, 365 days ఫ్లవర్ ఇస్తుందండి. ప్రతిరోజు మనం హాయిగా పూజకు ఈ ఫ్లవర్స్ను వాడుకోవచ్చు. పెస్ట్ అటాక్ అయినప్పుడు ఆకులు ఎండిపోయినట్టుగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం పుల్లటి మజ్జిగ కానీ, పసుపు నీళ్ళు కానీ, నీమ్ ఆయిల్ కానీ, తర్వాత ఎగ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీ 15 daysకి ఒకసారి నేను ఎగ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని నా తోటలో ఉన్న మొక్కలన్నిటి కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు ఎగ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలో ఒకసారి క్లిప్లో చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఎగ్ ఆయిల్ అండి. నేను ఎగ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను. చాలామందికి ఎగ్ ఆయిల్ గురించి తెలిసే ఉంటుంది. ఎగ్ ఆయిల్ రెండు కలిపి కూడా గ్రైండ్ చేసుకోవాలి బాగా.
దాన్ని నేను 200 లీటర్ డబ్బా అండి, మీకు కనిపిస్తుంది. ఆ డబ్బాలో ఫుల్ వాటర్ పోసేసి ఎగ్ ఆయిల్ పోసి నేను నా ప్లాంట్స్ అన్నిటికీ కూడా నేను 15 రోజులకు ఒకసారి వేసేస్తాను. అలా ప్రతి ప్లాంట్కి ఎగ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చండి. ఇది ఎగ్ ఆయిల్ నేను గులాబీలకు ఎలా స్ప్రే చేస్తున్నానో చూడండి. ఇదండి గులాబీల మీద చిన్న వీడియో. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా నెక్స్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్.